సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JV. వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. వెంకటేశ్వర స్వామి పూజా విధానాల సిరీస్లో భాగంగా వెంకటేశ్వర స్వామిని గోవిందనామ పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలో మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి వెంకటేశ్వర స్వామి పూజా విధానాల గురించి చాలా మందికి నచ్చుతున్నాయమ్మా. ఎందుకంటే పూజలు అన్ని రకాల స్వాములకి చేసుకుంటారు. ఎవరికి ఇష్టదైవం కావచ్చు, కులదైవం కావచ్చు, చేస్తుంటారు. కానీ ఈ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కావడంతో అందరికీ మీరు చెప్పే పూజా విధానాలు చాలామందికి ఫలితాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారమ్మా. మరి గోవింద నామ పూజా విధానం అని చెప్పారు. అది ఏ విధంగా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, అంటే ఏమన్నా సమస్యలు ఉన్నవాళ్ళ లేకపోతే జనరల్గానా, ఆ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, మరి అందులో ఉండే నియమాలు, నిష్టలు ఇవన్నీ కూడా తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవిందనామ పూజ, వెంకటేశ్వర వైభవం, మనం ఎన్నో రకాల పూజా విధానాలు చెప్పుకున్నాం. చాలామంది మంచి ఫలితాలు పొందారు, మనకు కూడా తెలుస్తోంది ఆ విషయం. అందులో భాగంగానే ఆయన పిలిస్తే పలికే స్వామి కాబట్టి పిలుపుకి ఆయన మనకి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ దగ్గరగా వచ్చేసే అడుగడుగు దండాల వాడు కదా. అందుకని ఈ పూజ కూడా అనుభవైక వేద్యంగా అనుభవించవలసిందే తప్ప దీని ఫలితం మనం చెప్పడానికి తక్కువే, ఏం చెప్పినా తక్కువే. అది చేసే వాళ్ళకి మీరు తెలుస్తుంది మీలాంటి అంత తొందరగా పలుకుతాడు ఈ పూజ ద్వారా. అయితే ఎవరు చేసుకోవాలి అంటే ఏ సమస్యకి చేసుకోవాలి అంటే ప్రతి విషయంలోనూ ఎటువంటి సమస్యలున్నా వెంకన్న అనేటప్పటికీ ఆర్థిక సమస్యలకే పెద్దపీట. శ్రీనివాసుడు కదా, శ్రీనివాసుడు కాబట్టి లక్ష్మితో కూడి ఉంటాడు కాబట్టి అలవేలు మంగా లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర ప్రభువుకే చేసుకోవాలి గోవిందనామ పూజ. అంచేత మనకి ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సింది ఈ పూజ కనుక ఒకసారి చేసుకుంటే ఏ కష్టమైనా సరే చాలా వేగంగా పోతుంది. దానికి తోడు ఆర్థిక పరమైనది అయితే చాలా వేగంగా దారులు ఓపెన్ అవుతాయి. ఎంత కష్టమైన ఆర్థిక సమస్య అయినా సరే, అంటే ఎంత కటువైన సమస్య అయినా సరే సులువు అవుతుంది, ఈజీ అవుతుంది. కాబట్టి అవసరమైన వాళ్ళు మన వీక్షకులు ఈ విధానాన్ని కూడా పాటించి లాభపడాలని నా ఉద్దేశం. దీనికి ఏం చేయాలంటే శనివారం రొటీన్గా మనం చేసుకునే కార్యక్రమాలన్నీ చేసి ఉదయం ఈ పూజ మాత్రం 7 గంటల నుంచి 10 గంటల లోపు చేసుకోవాలి. పొద్దుట మొదటి ప్రహరం చేసుకోవాలి. చేసుకుని 7 గంటలను ఎందుకన్నాను అంటే మరీ ప్రాతకాలం అయితే ఇప్పుడు నేను చెప్పే విధానాల్లో నిద్ర లేవడమే చాలామందికి అలవాటు తప్పిపోయింది. ఎందుకంటే శని ఆదివారాలు వచ్చేటప్పటికి ఏదో ఒక రెస్ట్ మోడ్లో ఉంటుంది మైండ్. అలా మైండ్ని అంటే అలా అయిపోతున్నాయి రోజులు. అలా ఏ రోజుకి ఆ రోజే ఈ పనులు అయితే శనివారం చేసుకుందాం అని 1 గంట తర్వాత చేసుకుందాంలే, ఆ రోజు కొంచెం లేటుగా చేసుకుందాం స్నానం, ఇలాంటివన్నీ ఉంటాయి శనివారం వచ్చేటప్పటికి. అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఉదయం 7 గంటలకు పూజ మొదలు పెట్టుకునే రీతిలో చేసుకుంటే, అంటే 6 గంటలకు స్నానం చేసుకుని 7 గంటలకు మొదలు పెడితే 9 ఆ ప్రాంతానికల్లా అయిపోతుంది. అంటే ఇంకా ముందు కూడా చేసుకోవచ్చా అమ్మా? ఎర్లీ అవర్స్ అవసరం లేదు. అంటే ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ముందు సుప్రభాత సేవ చేసుకుని అప్పుడు చేసుకోవాలి. ఓకే, 5 గంటలకమ్మా? 6 గంటలకి. 5కి చేసుకున్నా ఆయన వద్దంట పాపం. కాకపోతే మనకే కష్టం, 4 గంటలు వేస్తే తప్ప 5కి పూజ గదిలోకి వెళ్ళాం కదా. అంచేత ఆయన ఎప్పుడు కూడా కష్టపడి చేయమని చెప్పడం, ఇష్టపడి చేయమంటాడు. కరెక్ట్. అందువల్ల ఇష్టపడి చేయమంటాడు. ఈ పూజ కూడా అంతే. దీనికి మనకు కావలసింది ఏంటి అని అంటే ఆర్థిక బాధలు తొలగడానికి చేసే పూజ గనక గోవింద నామాలు ఉంటాయి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని. ఈ పూజ ఎంత చిన్నదో
దీనికి పట్టే టైం అంత ఎక్కువ, అంటే అరేంజ్మెంట్స్కి టైం పడుతుంది. ఏం చేయాలి అని అంటే 2 రూపాయల బిళ్ళలు కానీ, రూపాయి బిళ్ళలు కానీ, 5 రూపాయల బిళ్ళలు కానీ మన స్తోమతను బట్టి మనం దీనికి చేయవలసిందల్లా ఏంటంటే ముందు రోజుల్లోనే బ్యాంక్ నుంచి ఒక 2 ప్యాకెట్లు తెచ్చుకుని ఉంచుకోవడం మంచిది. ఎక్కడి నుంచైనా ముందు అంటే ఒకసారి మనం పూజకు వాడుకున్నవి అలాగే ఉంచుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఎందుకంటే అవి ఇవాళ పూజ చేసాము, రేపు ఖర్చు పెట్టేసాము, ఎల్లుండి మళ్ళీ పెట్టకుండా దాచుకుంటాము, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి చాలా మందికి. పూజ చేసినవన్నీ కూడా అలా పక్కనే ఉంచుకుంటూ ఉంటారు. అలా ఉంచుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వాడుకుని పూజ చేసుకోవచ్చు. దీనికి మాత్రం ఏం చేయాలంటే వాళ్ళు సంపాదించుకున్నది ఎన్ని నామాలు అయితే ఉన్నాయో, 108 అనుకుందాం, 108 కాయిన్స్. ఆ 108 కాయిన్స్ ఆ రోజు ఏం చేయాలి అని అంటే లావెండర్ కలిపిన నీటిలో ఈ నాణ్యాలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. అమ్మా, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఏదైనా లేకపోతే ఒక్కొక్కటి ఏదైనా పర్లేదు. అంటే రూపాయి నాణ్యాలు అయితే రూపాయి నాణ్యాలు 108, 2 రూపాయల నాణ్యాలు దొరికితే అవి 108, లేదా 5 రూపాయల నాణ్యాలే దొరికాయి అనుకోమ్మా, అవి 108 ఉండేటట్టు చూసుకోవాలి. మీ వెసులుబాటుని బట్టి, అవకాశాన్ని బట్టి చూసుకుని లావెండర్ కలిపిన నీటిలో వీటన్నింటిని ముందు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసేసుకొని వాటికి మంచి చందనం పచ్చకర్పూరం బాగా రంగరించేసి పేస్ట్ తయారు చేసుకుంటాం కదా స్వామివారికి, ఆ పేస్ట్తో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బొట్టు పెడతారు. 108 కాయిన్స్కి కూడా బ్రహ్మాండంగా, అందుకే టైం పడుతుంది అంటున్నాను. ఒక్కొక్క కాయిన్కి బొట్టు పెడతారు. లక్ష్మీ రూపులు అవుతాయి అవి. చందనం పెడితే లక్ష్మీ రూపం అవుతుంది అది. చేసి చందనాన్ని బొట్టుగా పెట్టాలి. చందనం పచ్చకర్పూరం కలిపేసి బాగా రంగరించుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఈ ఒక్కొక్క కాయిన్కి అది ఒక్కొక్క బొట్టు పెట్టి ఉంచుకుంటారు. అవి సిద్ధమవుతాయి. ఇంకా పైన కుంకుమ అవసరం లేదు, మరక్కర్లేదు. పెట్టేసుకుని ఆ తర్వాత ఆ స్వామివారికి వాళ్ళకి నచ్చినటువంటి చక్కటి సువాసన కలిగిన పువ్వులు, ఒకవేళ ఏ పువ్వులు దొరకని వాళ్ళు ఒక 4 తులసి దళాలు పెట్టి స్వామివారికి అలంకరించేసుకొని చక్కగా 7 వత్తులతో దీపారాధన చేసుకుని 7 అగరొత్తులు వెలిగించుకుని 7 సంఖ్యలో ఎప్పట్లాగే చేసుకుని గోవింద నామాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ ఆయన పాదాల దగ్గర పెట్టుకోవాలి. అది నామ పూజ అనమాట. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, పాహి ముకుంద, అలాగా భాగవత ప్రియ గోవింద, అలాగా ఒక్కొక్కటి అనుకుంటూ దానికి ఒక్కొక్క నాణ్యం పెట్టి ఆ పూజ చేస్తారు. ఆయన అసలే నాణ్యాల ప్రియుడు కదా చేస్తారు. చేసి మొత్తం అంతా పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఆ స్వామికి కోరిక చెప్పుకొని, స్వామి ఇలాంటి కోరిక కోసమని నేను ఈ పూజ చేశాను కాబట్టి నీకెంతో ఇష్టమైనటువంటి నాణ్యాలని, నీకు ఇష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపమైన చందనంతో అలంకరించి సాలంకృత నాణ్యాలతో నీకు పూజ చేశాను. ప్రస్తుతానికి నా స్తోమత ఇది కాబట్టి నా భక్తి శ్రద్ధల్ని నువ్వు గుర్తించి నన్ను నీకు దగ్గరగా చేర్చుకుని నేను నిన్ను ఎలాగూ గట్టిగా పట్టుకుంటాను కాబట్టి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని మనసులో భావించుకుని కోరిక చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత 7 సంఖ్యలో అరటిపళ్ళు, 7 సంఖ్యలో ఏలకులు, 7 సంఖ్యలో ఖర్జూర పళ్ళు, 7 సంఖ్యలో ఈ పటిక బెల్లం ముక్కలు. అలాగని చెప్పి క్రిస్టల్స్ అని చిన్న దొరుకుతాయి చూడు, అవి 7 ముక్కలు పెట్టడం కాదు, ఒకే మాత్రం సైజు పటిక బెల్లం ముక్కలు 7 పెట్టి 1 గ్లాసుడు పాలు, అందులో పంచదార కలిపిన పాలు. పటిక బెల్లం కలపొచ్చమ్మా? పంచదార కలిపిన పాలు, బెల్లం కలపకూడదు, మళ్ళీ అది వేరే అయిపోతుంది. ఈ పంచదార కలిపిన పాలు ఇవి నివేదన చేస్తారు. నివేదన చేసేసి ఆయనకి అన్ని 7 సంఖ్యలోనే, టెంకాయ మాత్రం 1. 7 చేస్తే అంటే అది చెప్పబడలేదు. అంటే మళ్ళీ కొందరికి ఇన్ని పెట్టారు కదా అన్ని 7 అంటున్నారు, కొబ్బరికాయ మాత్రం 1 అంటున్నారు ఏంటి అని అడిగేవాళ్ళు కూడా. అంటే టెంకాయ 1 కొడతారు, ఈ తదిమావన్నీ 7 సంఖ్యలో పెట్టుకుంటారు. పెట్టుకుని నివేదన చేస్తారు. అయితే 7 పాత్రల్లో పాలు పెట్టాలా అంటే అవసరం లేదు. టెంకాయ నీరు, కొట్టగా వచ్చిన నీళ్లు, ఆ తర్వాత ఈ పాలు
ఇవి కాక మిగిలినవన్నీ 7 సంఖ్య. అలాగే కొని పెట్టిన లడ్డూలు, ఆయనకి లడ్డూలు అంటే చాలా ప్రీతి కాబట్టి కొని తెచ్చుకోవచ్చు. ఆ రోజు మనం వండుకోలేం కాబట్టి, వండుకుంటే మరీ మంచిది. చేసుకునే వాళ్ళు అయితే ఇంట్లో అదృష్టవంతులు చాలా సంతోషం, మరీ మంచిది వండుకుంటే. వండుకోలేని వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. పెట్టుకుని అన్ని 7 సంఖ్యలో ఆయనకు ప్రీతి చెందే వస్తువులన్నీ పెట్టుకుని, డ్రై ఫ్రూట్స్ ఎందుకు అని అంటే ఆ ప్రసాదం వచ్చే వారం దాకా తినడానికి. అది చేసుకుని ఆ పూజ అంతా పూర్తి చేసుకొని చక్కగా అన్ని నీ కోరిక నివేదన చేసుకుని, ఇవన్నీ నివేదనలు చేసుకుని ఆ రోజు పూర్తయింది. ఇలాగ వాళ్ళు వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది 1 వారంలోనో 2 వారాల్లోనో 3 వారాల్లోనో తీరిపోతుంది. అది అవునమ్మా. మరి తీరేంత వరకు ప్రతి శనివారం చేసుకోవచ్చా ఇట్లా ఏమైనా? ఇది ఒకేసారి, ఒక్కసారి మాత్రమే ఒక్కసారి. అది తీరలేదనుకో ఒక వారమో 2 వారాలు ఎదురు చూస్తారు. ఏ కదలిక లేకపోతే మనం చేసిన పూజలో ఏమైనా లోపం ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని మరొక్కసారి చేసుకోవచ్చు, అంతే. విశేష అర్చనలు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి. ఇది తిరుమలలో ఆర్జిత సేవల లాంటిదన్నమాట. అది ఆర్జిత సేవల లాంటిది, ఒక్కొక్కసారి చేస్తారు. విశేష పూజ కాబట్టి ఒకసారి చాలు. అమ్మ, మరి ఆ 108 కాయిన్స్ని భద్రపరచుకోవటం చక్కగా భద్రపరచుకొని డబ్బుల బీరువాలో ఎక్కడ పెట్టుకుంటామో వాల్యుబుల్స్ పెట్టుకునే చోట ఒక పాలిథీన్ కవర్లో వాటిని జాగ్రత్తగా పెట్టుకోవడం. మళ్ళీ ఎప్పుడైనా లక్ష్మీ పూజలు చేసుకున్నప్పుడు, అక్షయ తృతీయలకు పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇవి తీసి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని వాడుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. గోవింద నామ పూజ అనేది వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా చేసుకోవాలో, ఫలితాలు ఏంటి అనేది. ధన్యవాదాలు. విన్నారు కదండి, వెంకటేశ్వర స్వామి పూజా విధానాల సిరీస్లో భాగంగా గోవింద నామాలతోటి ఆ స్వామిని పూజించే విధానం, తీరాల్సిన కోరికల గురించి, ఎలా మొక్కుకోవాలి ఏంటి, ఆ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు కదా చంద్రజమ్మ గారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు.